క్రికెట్ మైదానంలో ఎలిగెంట్ షాట్స్తో రిస్టీ స్ట్రోక్స్తో అదరగొట్టేవారు మహ్మద్ అజారుద్దీన్. రాజకీయ మైదానంలో మాత్రం పిచ్ ఆయనకు ఇప్పటికీ అంతు చిక్కడం లేదు. ఏ బాల్ను ఎలా ఫేస్ చేయాలో అర్థం కావడం లేదు. కొద్ది నెలల క్రితం కమ్యూనల్ ఈక్వేషన్స్ పుణ్యాన మంత్రివర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు అజారుద్దీన్. అయితే ఇప్పుడు ఆ పదవి పదిలంగా ఉంటుందా లేక పోతుందా అన్న డైలమా ఉంది. అజారుద్దీన్ ఇంతవరకు ఏ సభలోనూ సభ్యులు కారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో ఏదో ఒకటి తెచ్చుకుంటేనే కానీ ఆయనకు మంత్రి పదవి కొనసాగే పరిస్థితి ఉండదు. దానికి గడువు కూడా మరో నెల రోజులు మాత్రమే ఉంది. ఆలోగా ఆయన ఎమ్మెల్సీ కాకపోతే ఆటోమేటిక్గా ఆయన మంత్రి పదవి ఊడుతుంది. ఇప్పుడు ఈ టెన్షనే అజార్ గుండెల్లో గుగ్లీ బాల్లా గింగిరాలు తిరుగుతోంది. మహమ్మద్ అజరుద్దీన్ అంటే వెంటనే గుర్తుకొచ్చేది సొగసైన బ్యాటింగ్. క్రికెట్లో అరంగేట్ర మ్యాచ్లోనే సూపర్ సెంచరీతో తనదైన ముద్ర వేసిన అజరుద్దీన్ మొదటి 3 టెస్టుల్లో 3 సెంచరీలు చేసి తిరుగులేని రికార్డు సృష్టించాడు. ఎటువంటి బౌలింగ్ ని అయినా సమర్థవంతంగా హ్యాండిల్ చేస్తూ బౌండరీలు బాదడంలో అజార్కు అజారే సాటి. తన తరంలో మోస్ట్ ఎలిగెంట్ బ్యాటర్ గా పేరు గడించిన అజరుద్దీన్ ఆడుతున్నాడంటే స్టేడియానికి అభిమానులు పోటెత్తేవారు. క్రికెట్లో అజరుద్దీన్ క్లాసిక్ ప్లేయర్. క్రికెట్ నుంచి రిటైర్ అయిన తర్వాత అజార్ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అయితే ఎమ్మెల్యే అవ్వాలన్న ఆశ ఫలించలేదు. కాకపోతే రాజకీయాల పుణ్యమా అని ఆయన మంత్రి అయిపోయారు. మంత్రి అయ్యాక ఆయన్ను ఎమ్మెల్సీని చెయ్యాలని నిర్ణయించారు. అది తేలకపోవడంతో ఆయన పదవి డోలాయమానంలో పడింది. మహమ్మద్ అజరుద్దీన్ మంత్రి పదవి ఎంతకాలం ఉంటుంది? ఆయన మంత్రి పదవి ఉంటుందా లేక ఊడుతుందా? ఇప్పుడు ఈ చర్చే తెలంగాణ రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. క్రికెట్ మైదానంలో చాలా కూల్గా ఉండే అజరుద్దీన్ రాజకీయాల్లోనూ కూల్గానే కనిపిస్తున్నారు. కానీ మంత్రి పదవి టెన్షన్ మాత్రం మనసులో అగ్గిరాజేస్తుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మహమ్మద్ అజరుద్దీన్ కు జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చింది. అయితే ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి చెందారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల సమయంలో అజరుద్దీన్ చేత ప్రచారం చేయించుకుంటే మైనారిటీ ఓట్లు కలిసి వస్తాయని భావించిన కాంగ్రెస్ నాయకత్వం అజరుద్దీన్ను రాత్రికి రాత్రే మంత్రిని చేసేసింది. అప్పటికీ ఆయన ఎమ్మెల్యే కాదు, ఎమ్మెల్సీ కూడా కాదు, ఏ చట్టసభల్లోనూ సభ్యుడు కారు. గత ఏడాది అక్టోబర్ 31న మంత్రిగా అజార్ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా మంత్రిని చేసేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ తర్వాత ఆయన్ను ఎమ్మెల్సీని చెయ్యాలని నిర్ణయించింది. కాకపోతే ఆయన మంత్రి అయిన క్షణం నుంచే మీటర్ రీడింగ్ మొదలైపోయింది. 6 నెలల్లోపు ఆయన ఎమ్మెల్సీ కాకపోతే చట్ట ప్రకారం ఆయన మంత్రి పదవిలో కొనసాగేందుకు అర్హులు కారు. ఏప్రిల్ 30 లోపున ఆయన ఎమ్మెల్సీ అయి తీరాలి. అయితే ఆయన ఎమ్మెల్సీ అయ్యే వాతావరణమే గందరగోళంగా ఉంది. అజరుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఉప ఎన్నికల్లో మతపరమైన ఓట్ల కోసమే అజరుద్దీన్ను మంత్రి చేసి ఎమ్మెల్సీగా నామినేట్ చేశారని, అది చల్లదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఫిర్యాదు చేశారు. దాంతో గవర్నర్ ఆ ఫైల్ను పెండింగ్లో పెట్టారు. ఆ ఫైలుపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ గవర్నర్ను కోరారు. ఒకవేళ ఈ అంశంలో సాంకేతిక సమస్యలు ఉంటే హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు ఈ మధ్యనే కొత్త గవర్నర్ వచ్చారు. 6 నెలల గడువు ముగిసేలోపునే అజరుద్దీన్ను ఎమ్మెల్సీగా నామినేట్ చేసిన ఫైల్పై నిర్ణయం తీసుకోవాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొత్త గవర్నర్కు విజ్ఞప్తి చేయనున్నట్టు ప్రభుత్వ వర్గాల బోగట్ట. ఏప్రిల్ మొదటి వారంలోనే రేవంత్ రెడ్డి గవర్నర్ను కలిసి ఈ మేరకు కోరనున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ హైకోర్టును ఆశ్రయిస్తే అక్కడ నెల రోజుల్లోపు ఈ అంశంపై ఎటూ తేల్చకపోతే అజరుద్దీన్ మంత్రి పదవి పోతుంది. కాబట్టి గవర్నర్తోనే పని కానిచ్చేసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ గవర్నర్ సానుకూలంగా స్పందించకపోయినా సాంకేతిక సమస్యలు అడ్డొచ్చినా అజరుద్దీన్ కు పదవీగండం తప్పదంటున్నారు రాజ్యాంగ నిపుణులు. ఒకవేళ అదే జరిగితే అజరుద్దీన్ కు వేరే నామినేటెడ్ పోస్ట్ ఏదైనా ఇస్తారా అన్న చర్చ కూడా కాంగ్రెస్ పార్టీలో జరుగుతోందట.